కౌలు రైతులకు ఏది భరోసా? అడ్డగోలుగా పెరిగిన కౌలు పెట్టుబడులు. జిల్లాలో 30,000 మంది కౌలు రైతులు. భూములు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. సొంత భూమి లేకపోయినా ఏళ్లుగా కౌలు తీసుకుని వ్యవసాయమే జీవనాధారంగా కుటుంబాలను పోషించుకుంటున్నారు. వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు కౌలుదారులను నష్టాలు ఊబిలోకి నెడుతున్నాయి. కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా అవేవీ కౌలు రైతులకు వర్తించకపోవడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. నిబంధనల ప్రకారం కౌలు రైతులను గుర్తించి వారికి రుణం అర్హత కార్డులు అందజేసి బ్యాంకులు ద్వారా రుణాలు అందించాలి. కానీ ప్రభుత్వం అధికార యంత్రాంగం దృష్టి సారించకపోవడంతో ఎలాంటి సహకారానికి నోచుకోవడం లేదు. జిల్లాలో ఎకరానికి దాదాపు 15,000 నుంచి 30,000 వరకు కౌలు రైతులు చెల్లిస్తున్నారు. పంట దిగుబడితో సంబంధం లేకుండా కౌలు చెల్లించవలసిన పరిస్థితి ఉండదు. మద్దతు ధర లేకపోవడం వంటి ఇబ్బందులతో కౌలుదారులు నష్టపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పెట్టిన పెట్టుబడి సైతం రాక అప్పుల పాలవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో పరిధిలో సుమారు 30,000 వరకు కౌలు రైతులున్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర రంగాలకు చెందిన వారు వ్యవసాయం చేసే ఆసక్తి లేకపోవడంతో పాటు సాగు కష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు లేకపోవడంతో తమ భూముల్ని కౌలుకు ఇచ్చేస్తుంటూ ఉన్నారు. ప్రభుత్వం అందించే పెట్టుబడి సహాయం పట్టదార రైతుల ఖాతాల్లోని జమ అవుతూ వచ్చింది. దీంతో పంటను సాగు చేసిన కౌలు రైతు పేరే ఎక్కడా లేకుండా పోయింది. గత ప్రభుత్వం అందించిన రైతు బంధులో కౌలు రైతు ఊసే లేకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పంటలు సాగు చేసే ఎరువులు, కలుపులు తీయవలసిన పరిస్థితిలో పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. బ్యాంకులు కూడా కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. సంక్షేమ పథకాలకు నోచుకోక కౌలుదారులకు ఎక్కడ అధికారిక గుర్తింపు లేకపోవడంతో కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. 2 ఏళ్లు గడుస్తున్నా ఆచరణలోకి తీసుకురాలేదు. కౌలు రైతులకు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకుని సాగుకు ఉపక్రమిస్తున్నారు. గత యాసంగి సమయంలో ఎరువులు సైతం బుకింగ్ ద్వారా ఇవ్వడంతో కౌలు రైతులు ఎరువులు అధిక ధరలను కొనుగోలు చేయవలసి వచ్చింది. ఇప్పటికైనా కౌలుదారులను గుర్తించి అన్ని రకాల సాయం అందేలా చూడాలని కోరుతున్నారు. పెరుగుతున్న ఖర్చులు. రోజురోజుకు పంట పెట్టుబడులు పెరుగుతున్న ఒక ఎకరంలో పత్తి పంట చేయాలంటే సుమారు 25,000 నుంచి వరి పొలానికి 23,000 నుండి 25,000 వరకు, మొక్కజొన్న 20,000 వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. కౌలు డబ్బులు కాకుండా కౌలు కుటుంబీకులు కష్టం పోను విత్తనాలు, ఎరువులకే అధిక పెట్టుబడి చెల్లించవలసిన పరిస్థితి. ఎంత కష్టపడినప్పటికీ ఎకరానికి 10,000 నుండి 15,000 వరకు మిగిలే పరిస్థితి లేదు. 2018 నుంచి రైతు బంధు అమలు చేయగా అప్పటి నుంచి కౌలు రైతులకు ఏదో ఒక రూపంగా ప్రభుత్వం సాయం చేయాలన్న డిమాండ్ ఉన్నది. పంట అమ్ముకునేందుకు సైతం కౌలు రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి సైతం తిప్పలు పడుతున్నారు. పట్టాదారు కలిగిన రైతుకు అమ్ముకోవడానికి వీలు ఉండడంతో కౌలు రైతులు తక్కువ ధరకే దళారులకు విక్రయించవలసిన పరిస్థితి నెలకొంది. అయితే కౌలు రైతులను గుర్తించి ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేసి బ్యాంకుల నుంచి రుణాలు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. రైతు భరోసా పథకం 15,000 సాయం వర్తింపజేయాలని, దీంతో కొంత మేర రైతులు నష్టపోకుండా ఉంటారని, ప్రభుత్వం త్వరగా కౌలు రైతులపై విధానాలను రూపొందించాలని పలువురు కోరుతున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.